Hi guys, welcome to our channel Career with Raj. In this topic, today we see step-by-step procedure for placement guidance in 2026. 2026లో ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో అది ఎస్ఎస్సి కానీ సాఫ్ట్వేర్ కానీ ఆర్ఆర్బి కానీ ఏదేని ఒక జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ గైడెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్ కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను కాబట్టి ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నో ద ప్లేస్మెంట్ ప్రొసీజర్. ఫస్ట్ మనం స్టెప్ 1లో ఏంటి తెలుసుకోవాలంటే ప్లేస్మెంట్ యొక్క ప్రొసీజర్ తెలుసుకోవాలి. సపోజ్ యూ టేక్ సాఫ్ట్వేర్లో ప్లేస్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కోడింగ్ ఉంటుంది, తర్వాత టీఆర్, తర్వాత హెచ్ఆర్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్లో ఏముంటుంది, టీఆర్లో ఏముంటుంది, హెచ్ఆర్లో ఏముంటుంది, కోడింగ్లో ఏముంటున్నది, ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టెప్లో మనం తెలుసుకోవాలి. స్టెప్ 2లో ఏం చేయాలి? మనం ఫస్ట్ స్టెప్లో ఏంటి, టీఆర్ కదా. సో స్టెప్ 2లో ఏంటి, ఆ టెక్నికల్ రౌండ్ లేదంటే యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్. సపోజ్ యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి? న్యూమరికల్ అబిలిటీ, లాజికల్ థింకింగ్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, నెంబర్ సిస్టము, మెన్సురేషన్స్. సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటి అన్నీ ఒక నోట్స్లో రాసుకొని వర్బల్ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ వస్తాయి, క్వాంట్లో ఏంటి, న్యూమరికల్ అబిలిటీలో ఏమి, లాజికల్ థింకింగ్లో ఏముంటాయి. సో ప్రతి ఒక్క టాపిక్లో ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనేవని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ యాప్టిట్యూడ్లో ఇవి ఇంపార్టెంట్, న్యూమరికల్ అబిలిటీలో ఇవి ఇంపార్టెంట్, నెక్స్ట్ వర్బల్ ఇంగ్లీష్లో ఏది, నాన్ వర్బల్లో ఏవి. సో ఏవి ఇంపార్టెంట్ అనేది ఒక నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏ టాపిక్స్ అనేవి స్టెప్ 2లో అది ప్రిపరేషన్ చేసుకోవాలి. స్టెప్ 3లో ఏంటి, టెక్నికల్ రౌండ్కి సంబంధించినటువంటివి ఏ టెక్నికల్ స్కిల్స్ నాకు ఉపయోగపడతాయి. దీనికి టెక్నికల్ స్కిల్స్ సీనా, జావానా, లేకుంటే పవర్ బిఐయా, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్. సో మొత్తం ఈ జాబ్కి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ నాకు ఏమేమి కావాలనేది మళ్ళీ ఒక నోట్ డౌన్ అనేది నోట్స్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ 1లో ప్రాసెస్ అంతా ఒక క్లారిటీకి తెచ్చుకోవాలి. స్టెప్ 2లో యాప్టిట్యూడ్ మొత్తం నోట్స్లో రాసుకోవాలి, ఏ సిలబస్ అనేది. స్టెప్ 3లో ఏంటి, టెక్నికల్ రౌండ్కి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఏంటి అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. స్టెప్ 4లో ఏంటి అంటే బిల్డ్ యువర్ ప్రాజెక్ట్. సపోజ్ సాఫ్ట్వేర్లో మనకి ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, ఏదైనా నువ్వు ప్రాజెక్ట్ చేసావా అని అడుగుతారు. అది ఫైనల్ ఇయర్లో మనం మినీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాం, మేజర్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాం. సో ఆ మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ గురించి మనము ఈచ్ పార్ట్ అనేది బాగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్ వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో. సో ఒకటి ఏదైనా చేస్తే దాని గురించి మొత్తం నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇంటర్వ్యూలో బాగా చెప్పగలుగుతాము. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి అంటే ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ని కూడా మనం చాలా బాగా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు రెజ్యూమ్లో మనం నేర్చుకున్నవన్నీ పెట్టినామా లేదా, లేకుంటే ఇంకా ఏంటి అది అంటే ఆ స్ట్రక్చర్ అనేది నీట్గా ఉండాలి. సో నేను అప్కమింగ్ వీడియోస్లో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సాఫ్ట్వేర్కి ఎలా ఉండాలి, లేకుంటే మనం యూపీఎస్సీ కానీ ఎలా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది, సపరేట్ జాబ్స్కి ఎలా ఉండాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. అది స్టెప్ 5, రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం. స్టెప్ 6 వచ్చేసి ఏంటి, ప్రాక్టీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తూ మాక్ ఇంటర్వ్యూస్ని కూడా మనం అటెండ్ అవ్వాలి. సో మనకు తెలుస్తుంది మనం ఏం తప్పు చెప్తున్నాం ఏంటి అనేది. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తూ మాక్ ఇంటర్వ్యూస్ని కూడా మనం అటెండ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ 7లో ఏం చేయాలి అంటే ఈ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, వాట్ ఈజ్ యువర్ గోల్, హౌ యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ఆఫ్టర్ 5 years, అండ్ ఆల్సో హౌ మచ్ శాలరీ యూ ఎక్స్పెక్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనము నోట్ డౌన్ చేసుకొని వాటికి ఎలాంటి ఆన్సర్స్ అయితే బాగా సరిపోతాయి అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. అలా హెచ్ఆర్ క్వశ్చన్స్ అనేది నోట్ డౌన్ చేసుకొని మన నోట్స్లో పెట్టుకోవాలి ప్రిపరేషన్ లాగా. నెక్స్ట్ స్టెప్ 8 ఏంటి అంటే చెకప్. సో నేను ఈ జాబ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నానా లేదా, యాప్టిట్యూడ్ కరెక్ట్గా నేర్చుకున్నానా, వర్బల్ ఇంగ్లీష్ నేర్చుకున్నానా, గ్రామర్ నేర్చుకున్నానా, కమ్యూనికేషన్ స్కిల్స్ నేను నేర్చుకున్నానా లేదా, నేను ఎక్కడైనా మిస్టేక్ అవుతున్నానా అనేది మళ్ళీ ఒకసారి మనం రీగైన్ చేసుకోవాలి. లేకుంటే మిర్రర్లో చూసుకొని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా తప్పు ఉన్నాయా అనేది బాగా చెక్ చేసుకోవాలి. స్టెప్ 8లో ఏం చేయాలి, అప్లై రెగ్యులర్లీ. ఎప్పుడైతే మనం ఇవన్నీ క్లారిటీతో ఉన్నామో
అప్పుడు మనం అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. అది కూడా ఏంటి, ప్రతిరోజు ఏ సైట్‌లో ఆఫ్‌లైన్‌లో ఉంటే ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఉంటే ఆన్‌లైన్‌లో ఎక్కడైనా కూడా మనము అప్లై చేయాలి. అప్లై చేస్తూ ఉండు ప్రతి ఒక్క దానికి అటెండ్ అవ్వాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఒక లెసన్ నేర్చుకున్నాం. లెసన్ నేర్చుకుంటాం. సో, మిస్టేకిన్స్‌తో నేర్చుకున్న దాన్ని మనం ఒక్కొక్క స్టెప్‌ని కట్టుకుంటూ వెళ్ళి మన డ్రీమ్ జాబ్‌ని మనం అచీవ్ చేయాలి. సో, మిస్టేక్స్‌ని మనం స్టెప్స్‌గా వాడుకొని మనం సక్సెస్‌ని గెయిన్ చేయాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ 9 నేను లాస్ట్‌లో ఒక టిప్ చెప్తానన్నాను గదా! సో, ఇదే. స్టే కన్సిస్టెన్సీ. ఏదైనా మనం ఒక పని పట్టుకున్నాము అంటే, వన్ డేలో వచ్చేస్తది. అది డ్రీమ్ జాబ్ కాదు. ఏది మనకు సక్సెస్ అనేది వన్ డేలో రాదు. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. మనం ఒకే పని చేస్తూ ఉంటే, ఏదో ఒక రోజు మనము సక్సెస్ తలుపు అనేది తడతాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ఏ జాబ్‌కైనా ఇంపార్టెంట్. అది ఆర్ఆర్‌బీ గానీ, ఎస్ఎస్‌సి గానీ, యూపీఎస్‌సి గానీ దేనికైనా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేనెలా చేశానంటే, నేను ఇలాగే చేశాను. ఫస్ట్ ఒక నోట్స్‌లో నేను ఏదైతే నేర్చుకున్నానో ప్రతి ఒక్కటి ప్లేస్‌మెంట్ కోసమని ఒక నోట్స్ పెట్టుకోవాలి. మనం జాబ్ ఒకవేళ ఈ జాబ్ నేను తెచ్చుకోవాలి అనుకుంటే, ఆ జాబ్‌కి ఒక నోట్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో, ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను, ఏం నేర్చుకుంటున్నాను, అసలు ఈ జాబ్ సాధించాలి అంటే ఏ సిలబస్ ఉండాలి దీంట్లో, ఏంటి అనేది ఆ నోట్స్ అనేది ప్లేస్‌మెంట్ నోట్స్‌గా మనం ఎప్పుడు పెట్టేసుకొని ఉండాలి. సో, ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్ జాబ్‌ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం కెరీర్ విత్ రాజీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఏదైనా కెరీర్‌కి సంబంధించినటువంటి మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా నేను కామెంట్స్‌లో రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరైతే ఎల్డర్స్ చూస్తున్నారో మీ రిలేటివ్స్‌కి, వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.